హాయ్ ఫ్రెండ్స్, ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద షాక్లలో ఒకటి ఇదే. జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాను 23 రన్స్ తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగింది మరియు ఈ అద్భుత విజయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఒక చిన్న ఆఫ్రికన్ దేశం జట్టు ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాను ఇలా డౌన్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ విజయం 2007 టీ20 వరల్డ్ కప్లో జింబాబ్వే ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించిన గుర్తును మళ్లీ గుర్తుచేసింది. ఆ తర్వాత ఇది రెండు జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్లో జరిగిన మొదటి మ్యాచ్ కూడా. ఈ టోర్నమెంట్లో జింబాబ్వే ఇప్పటివరకు అద్భుత ఫామ్లో ఉంది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అన్నీ గెలిచింది. గ్రూప్ బిలో రెండో స్థానంలో నిలిచి సూపర్ 8కి చాలా దగ్గర్లో ఉంది. ఈ ఓటమితో ఆస్ట్రేలియా పాయింట్స్ టేబుల్లో మూడో స్థానానికి పడిపోయింది. గుర్తుంచుకోండి, ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 జట్లు మాత్రమే సూపర్ 8 దశకు అర్హత సాధిస్తాయి. కాబట్టి ఆస్ట్రేలియాకు ఇక మిగిలిన మ్యాచ్లలో తక్కనిసరిగా గెలవాల్సిన ఒత్తిడి ఏర్పడింది. మ్యాచ్ గురించి మాట్లాడితే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. కానీ అక్కడ్నుంచే వారి ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అయింది. జింబాబ్వే బ్యాటింగ్ అద్భుతంగా సాగింది. 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 169 రన్స్ చేశారు. ఇది ఆస్ట్రేలియాపై జింబాబ్వే చేసిన అత్యధిక స్కోర్ కూడా. ఓపెనర్లు తడివనాసే మరుమాని 35 రన్స్ చేసి మంచి స్టార్ట్ ఇచ్చారు. బ్రయాన్ బెన్నెట్తో కలిసి పవర్ ప్లేలో 47 రన్స్ సాధించారు. ఒక్క వికెట్ కూడా పడలేదు. బ్రయాన్ బెన్నెట్ 56 బంతుల్లో అజేయంగా 64 రన్స్ చేసి యాంకర్ రోల్ పర్ఫెక్ట్గా ప్లే చేశాడు. రయాన్ బర్ల్ 35 రన్స్ సాధించగా కెప్టెన్ సికందర్ రాజా 13 బంతుల్లో 25 రన్స్, చివరి బంతికి ఒక 6తో మిడిల్ ఆర్డర్ను స్టెడీగా స్కోరు పెంచారు. ఆస్ట్రేలియా బౌలర్లు మొదటి 10 ఓవర్లలో 7 మందిని ప్రయత్నించారంటే ఎంత ఒత్తిడి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. చేజింగ్లో ఆస్ట్రేలియా పవర్ ప్లేలోనే 29 రన్స్కు 4 వికెట్స్ కోల్పోయింది. టాప్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిపోయింది. జింబాబ్వే పేసర్లు బ్లెస్సింగ్ ముజరాబానీ, బ్రాడ్ ఎమాన్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముజరాబానీ 4 వికెట్స్ తీసుకుని కేవలం 17 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇది టీ20 వరల్డ్ కప్లో జింబాబ్వే బౌలర్ చేసిన బెస్ట్ ఫిగర్స్ మరియు ఆస్ట్రేలియాపై బెస్ట్ బౌలింగ్ రికార్డు. ఎవాన్స్ 3.3 ఓవర్లలో 3 వికెట్స్ తీసుకుని 23 రన్స్ ఇచ్చాడు. మ్యాట్ రెన్షా 44 బంతుల్లో 65 రన్స్ చేసి ఒక్కడే ఫైట్ చేశాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ 31 రన్స్ చేసి దూకుడుగా ఆడాలని ప్రయత్నించాడు, కానీ సక్సెస్ కాలేదు. వీళ్ళిద్దరూ 5th వికెట్కు 77 రన్స్ జోడించారు. కానీ రయాన్ బర్ల్ బౌలింగ్లో మ్యాక్స్వెల్ అవుట్ అయ్యాడు. అప్పటినుంచి లోయర్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలి చివరికి 19.3 ఓవర్లలో 146 రన్స్కు ఆలౌట్ అయ్యారు. ఫీల్డింగ్లో కూడా జింబాబ్వే అద్భుతంగా రాణించింది. టోనీ మున్యోంగా తీసిన డైవింగ్ క్యాచ్ బెన్ వార్షూస్ను అద్భుతంగా అవుట్ చేసింది. ఇలాంటి మూమెంట్స్ మ్యాచ్ను మార్చేస్తాయి. మొత్తంగా జింబాబ్వే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో పర్ఫెక్ట్ సమన్వయంతో ఆడి ఈ గొప్ప విజయాన్ని సాధించింది. ఆస్ట్రేలియాకి ఇది బ్యాక్ టు బ్యాక్ షాక్. గాయాలు, ఫిట్నెస్ ఇష్యూస్తో ఇప్పటికే సమస్యల్లో ఉన్న జట్టుకి ఈ ఓటమి మరింత ఒత్తిడి తెచ్చిపెట్టింది. ఒక విధంగా చూసుకుంటే ఈ జింబాబ్వే విజయం నిజంగా టోర్నమెంట్లో అతిపెద్ద అప్సెట్గా నిలిచింది. ఫ్రెండ్స్, మీకు ఈ మ్యాచ్ ఎలా అనిపించింది? జింబాబ్వే సూపర్ 8కి వెళ్తుందని అనుకుంటున్నారా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, అద్భుతమైన మ్యాచ్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.